వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ అకాడమీ. ఈరోజు ఎవరైతే మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో మీరు విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే రెగ్యులర్గా మీకు ఈరోజు నుంచి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఫాలో కాకపోతే ఫాలో కండి, ఓకేనా. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కండి, ఓకేనా. ఈరోజు మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నిన్న మీటింగ్ అనేది జరగడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఒకసారి చూద్దాం గైస్, అసలు నిన్న ఎలాంటి డిస్కషన్ జరిగింది, బోర్డు మీటింగ్ అనేది ఏమేమి డిస్కషన్ జరిగింది ఒకసారి ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా 1/5 అనేది పెట్టడం జరుగుతుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బోర్డు మీటింగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఓసీకి సంబంధించి 40%, బీసీకి సంబంధించి 35%, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 30% మార్క్స్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఫిలిమ్స్లో రావడానికి ఇవి డిసైడ్ అయినట్టు నిన్న బోర్డు మీటింగ్లో జరిగినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్కి సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి ఖచ్చితంగా ఈవెంట్స్ మార్పులు అనేవి ఎలాంటి మార్పులు జరగలేదు. గత నోటిఫికేషన్లో ఎలా పెట్టారో ఈవెంట్స్ సేమ్ అదే విధంగా ఈ నోటిఫికేషన్లో కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి నిన్న డిసైడ్ అయినట్టు మనకున్న సమాచారం. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ వచ్చేసి 3/3 క్వాలిఫై అంటే 3 ఈవెంట్స్కి 3 ఖచ్చితంగా క్వాలిఫై కావాలని చెప్పేసి డిసైడ్ అయినారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెన్స్కు సంబంధించి 1600 మీటర్స్ రన్నింగ్ ఉండడం జరుగుతుంది. ఉమెన్స్కి సంబంధించి 800 మీటర్స్ అనేది రన్నింగ్ ఉండడం జరుగుతుంది, ఓకేనా. మళ్ళీ తర్వాత వచ్చేసి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావచ్చు అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎన్ని పోస్టులు పడవచ్చు అని చాలామంది అభ్యర్థులు మన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు చాలామంది రెగ్యులర్గా నాకు మెసేజ్ పెడుతున్నారు. దానికి సంబంధించి ఎన్ని పోస్టులు పడవచ్చు అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న జరిగిన మీటింగ్ అప్డేట్స్ ప్రకారం 5000 పోస్టులే పడవచ్చు గైస్. 5,000 నుంచి 5,500 వరకు పోస్టు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎస్ఐ పోస్ట్ అనేవి ఇందులో ఒక 300 to 500 వరకు ఉండొచ్చు. మిగతావి కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, ఓకేనా, గమనించగలరు. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 5,000 చిల్లరనే పడడానికి 5,000 ప్లస్సే పడుతుంది. ఇంకా మీకు పోస్టులు ఒకవేళ పెరగాలనుకుంటే ఖచ్చితంగా మీరు భారీ ఎత్తున ఉద్యమం చేస్తేనే పోస్టులు ఇంక్రీజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టోటల్ 15,000 నుంచి 19,000 వరకు పోస్టులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అనేది 3 విడతలుగా రిలీజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినట్టు మనకున్న సమాచారం. కాబట్టి ప్రతి జూలైలో పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి డిసైడ్ అయినట్లు గవర్నమెంట్ ప్రతిపాదన ఉన్నట్టు మనకున్న సమాచారం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 5,000 పోస్టులే ఇస్తున్నట్టు మనకున్న సమాచారం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జూలై ఫస్ట్ వీక్లో ఈ 15,000 పోస్టులని 3 విభాగాలుగా విభజించి ప్రతి ఇయర్ జూలైలో ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు మనకున్న సమాచారం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిలిమ్స్ ఒకవేళ నోటిఫికేషన్ అనేది జూలైలో, ఇది జూన్ కదా, జూలైలో నోటిఫికేషన్ వచ్చిన ఫిలిమ్స్ అనేది అక్టోబర్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గైస్, ఓకేనా. ఫిలిమ్స్ అనేది అక్టోబర్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత మిగిలిన ఇంకా మీకు ఎలాంటి అంటే న్యూ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ మార్పులు చేర్పులు ఎలాంటివి ఉన్నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. నిన్న జరిగిన బోర్డు మీటింగ్ సంబంధించి ఇది వీడియో, ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా ఫాలో కాకపోతే ఫాలో కండి కానీ, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ. ఇది